హలో ఫ్రెండ్స్, సో ఎవ్రీడే రొటీన్ గార్డెన్ పనులు అయితే ఈ విధంగా ఉంటాయి. అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా, మనకు నెక్స్ట్ టైం మరి హార్వెస్టింగ్ కొత్త వెరైటీవి తీసుకోవాలి అనుకుంటే ఏవైనా కానీ టమాటా నారు, చిల్లీ నార్లు ఇలా ప్రతిసారి వేసుకున్న తర్వాత 1 మంత్ అయితే ఇవి ఎదిగి ట్రూ లీవ్స్ అనేవి ఎలా ఉంటాయంటే, మనం సీడ్లింగ్ వేసుకున్న తర్వాత 2 ఆకులు వస్తాయి. ట్రూ లీవ్స్ అంటే ఇక్కడ చూస్తున్నారు కదా, వంకాయ ఆకులు కనిపిస్తున్నాయి కదా. సో ఇలా ఇంకొంచెం పెద్దగా పెరిగిన తర్వాత మనం షిఫ్ట్ చేసుకోవాలి. సో ఇవి అయితే పొడుగ్గా వచ్చే నల్ల వంకాయ నారు. ఇంకా ఇదైతే ఇది కూడా కొంచెం కలర్ఫుల్గా వస్తుందన్నమాట ఇవి కూడా. సో ఇందులోనే వంకాయలోనే వెరైటీ అనమాట. చూసారు కదా ఎంత గుబురాగా వచ్చిందో. మరి చూసారు కదా, ఎప్పుడు 100% రిజల్ట్ ఎప్పుడు విత్తనాలు జర్మినేషన్ కోల్పోతాయంటే, హెవీగా ఎన్ని రోజులైనా ఎన్ని ఇయర్స్ అయినా విత్తనాలు అలాగే పెట్టినప్పుడే జర్మినేషన్ పవర్ అనేది ఉండదు. కాబట్టి ఎప్పటికప్పుడు మీరు తెప్పించిన సీడ్సే కానివ్వండి, ఒక 2 అలా ఉంచుకొని మిగతా వేసేయండి. అప్పుడు మీకు ఏదో ఒక 2 మొక్కలు మాత్రం బతుకుతాయి. కాబట్టి సో వాటి నుంచి మరి మనం సీడ్స్ అనేవి కలెక్ట్ చేసుకోవచ్చు. సో ఈ గార్డెన్లో కంపల్సరీగా చేయాల్సిన పనులు అన్నమాట. థ్యాంక్ యూ.